ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. నా పేరు బాలు సందీప్. ఈరోజు పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క డెత్ మిస్టరీ అనేది అఫీషియల్గా గవర్నమెంట్ పోలీస్ నుంచి మనకి వెలువడింది. అది కొద్ది నిమిషాల క్రితమే ఈ వార్త వచ్చింది. ఇందులో ఏముందంటే ఈ డెత్ కాజ్ అనేది కేవలం యాక్సిడెంట్ వలనో లేకపోతే హత్య వలనో కాదు, అది సెల్ఫ్ యాక్సిడెంట్, అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి చనిపోయాడు పాస్టర్ గారు అని అఫీషియల్గా పోలీసు వారు మనకు అందించారు. ఎన్నో రోజుల నుండి మీడియా ఛానల్స్ కానీ లేకపోతే కొంతమంది పర్సనల్ వ్యక్తులు కానీ బయట వ్యక్తులు కానీ అందరూ చెప్తున్న విధంగా ఇది ఎలా అయితే ఈ ఇష్యూ మనకి అవుట్పుట్ వస్తుందో మనకు ముందే అర్థమైందో అలాగే బయటకు వచ్చేసింది. ఇదంతా గవర్నమెంట్ ఏం చేసిందంటే మనల్ని సైకలాజికల్గా ప్రిపేర్ చేసింది. అలాగే కొంతమందిని అరెస్ట్ చేయడం అలా చేసి ఓవరాల్గా స్టెప్ బై స్టెప్ మనకి బ్రెయిన్స్లోకి ఇంజెక్ట్ చేసి, సో ఇది ఈ డెత్ అనేది డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగింది అనేది మనకి ఇంజెక్ట్ చేశారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పాస్టర్స్ కానీ ఎవరైనా కానీ లేకపోతే నా వీడియో చూస్తున్న వాళ్ళు కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇంజెక్ట్ చేశారు. కానీ మనిషికి ఇది ఒకటి ఉంది. ఇది నేను గత వీడియోలో కూడా చెప్పాను, ఆయనది యాక్సిడెంట్ సెల్ఫ్ యాక్సిడెంట్ అని, ఎవరు హత్య చేయలేదు అని. 300 CC కెమెరాస్ని వాళ్ళు ఫిల్టర్ చేశారు పోలీసు వారు అని. బట్ ఇది యాక్సెప్ట్ చేస్తుంది కానీ ఇది యాక్సెప్ట్ చేయలేకపోతుంది. దానికి కారణం ఏంటంటే ఆయనకి ఉన్నటువంటి ప్రీవియస్ రికార్డ్. ఒక నెల రోజుల ముందు ఎవరు పాస్టర్ ప్రవీణ్ గారు ఎవరో అనేది 50% మందికి పైగా క్రైస్తవులకు ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 100కు 100% పాస్టర్స్ కానీ క్రైస్తవులకు కానీ, అలాగే 100కి 100% గవర్నమెంట్ ఏపీ స్టేట్లో ఆల్మోస్ట్ 90% అందరికీ తెలిసిపోయాడు పాస్టర్ ప్రవీణ్ గారు. సో ఆయన గొప్పతనం ఏంటంటే ఇప్పుడు ఈయన చనిపోయాడు అనేది ఆయన చేసినటువంటి మిస్టేక్ ద్వారానో లేకపోతే ఎలా చనిపోయాడో అని మనం దీని గురించి ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. బట్ ఆయన ఎలాంటి వ్యక్తి అనేది ఆయన ప్రీవియస్ వీడియోస్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోయారు అని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. మద్యం సేవించి చనిపోయారు అని గవర్నమెంట్ అనౌన్స్ చేసేసింది. అది ఎవరు అవునన్నా కాదన్నా మనం ఒప్పుకోవాల్సిన సత్యం. కానీ అది మనం మైండ్తోనే ఆలోచిస్తున్నాం, హార్ట్తో ఆలోచించలేకపోతున్నాం. సో ఏది ఏమైనప్పటికీ పాస్టర్ ప్రవీణ్ గారి మరణం ప్రతి ఒక్కరికి ఒక ఉద్యమం కలిగించాలని, మన క్రైస్తవులు ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మరు. పోలీస్ అఫీషియల్గా చెప్పినా సరే 100కు 100% క్రైస్తవులు ఎవ్వరూ నమ్మరు. అది మాత్రం బల్లగుద్ది చెప్పొచ్చు. బట్ ఆయన ఎలా మరణించినప్పటికీ ఆయన ద్వారా ఆయన చెప్పినటువంటి మాటలు మనం ఆయన చెప్పిన విధానంలో ఫాలో అయిపోయి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనం వాడబడే సైనికులుగా మారాలని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.